నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. బైక్ పైన వెళ్లేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. యువత గంజాయికి మద్యానికి బానిస కాకూడదు. కడప ట్రాఫిక్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జావేద్ వైఎస్ఆర్ కడప జిల్లా రోడ్డు భద్రతా మాసోత్సవాల ప్రాముఖ్యత గురించి కడప ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జావేద్ తెలియజేస్తూ 36వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా జనవరి 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు వాహనదారులకు అవగాహనగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై తెలియజేస్తూ హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీలను నిర్వహిస్తూ కళాశాలలో బహిరంగ సమావేశాలు నిర్వహిస్తూ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తూ వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారని, హెల్మెట్ ధరించకుండా వాహనము నడపడం, ఇండికేటర్లు ఉపయోగించకుండా రోడ్లు దాటడం, అతివేగంగా వాహనాన్ని తోలడం, మద్యం సేవించి బైక్ తోలడం, సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం లాంటివి చేస్తూ వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. వాహనదారులు తప్పనిసరిగా వాహన ధృవీకరణ పత్రాలు, లైసెన్సులు, ఇన్సూరెన్స్ పత్రాలు ఉండాలని, ర్యాష్ డ్రైవింగ్ వారిపై, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిపై బండి ఇవ్వడంపై కేసులు పెడతామని, వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. నమస్తే, SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వీకృష్ణాడి అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్ఛార్జ్. మరి ప్రజలకు అవగాహనగా మరి ఇప్పుడు రోడ్డు భద్రత మాసోత్సవాలు కూడా జనవరి 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. మరి ఈ భద్రతా వారోత్సవాల యొక్క ఉపయోగాలేంటి, మరి ఈ భద్రతా వారోత్సవాలలో అవగాహనగా ఏ డిపార్ట్మెంట్స్ పాల్గొంటాయి, మరి ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారు అనేది ఒక సమాచారాన్ని మన కడప సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ట్రాఫిక్ కార్యాలయం నుంచి తీసుకున్నాం సమాచారం. నమస్తే సార్. మరి ఎంతో మంది రోడ్డు ప్రమాదాలకు గురి అవుతుంటారు వాహన చోదకులు. మరి మీరు ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారు, మరి ఎందుకు సార్ ఇంత అవగాహన కల్పిస్తున్నా కూడా ఎందుకు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగానే జరుగుతున్నాయి, దీని మీద ఒక సమాచారం ఇవ్వండి సార్. ఈ భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మేము కోటిరెడ్డి సర్కిల్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు కాలేజ్ స్టూడెంట్స్ మరియు MBA సిబ్బంది, RTO సిబ్బందితో కలిసి పాదయాత్ర చేశాము. ఫ్లెక్సీలు పెట్టి అంతా అవేర్నెస్ తీసుకొస్తున్నాము. అదేవిధంగా హెల్మెట్లు పెట్టుకొని బైక్ ర్యాలీ నిర్వహించాము. మరియు ప్రతి స్కూలు తిరిగి వారికి అవేర్నెస్ తీసుకొని వస్తున్నాము. ప్రతి కూడలిలో ఆటో డ్రైవర్లను పిలిచి వాళ్ళకు కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నాము. అయినప్పటికీ కూడా ఈ రోడ్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అంటే ముఖ్యంగా నెగ్లిజెన్స్ ఎక్కువైపోతా ఉంది. రోజు రోజుకి నాకేమవుతుందిలే అనే భావన తన వరకు వస్తే తప్ప తెలియదు. ఇకపోతే పిల్లలకు మైనర్లు అయినప్పటికీ కూడా వాళ్ళకి బండ్లు ఇస్తున్నారు. మరి ఆటో ఖర్చులు తగ్గుతాయనుకుంటున్నారు, నేను ఏమో తెలియదు. కానీ స్కూల్ పంపించే వారి పిల్లల్ని కూడా మోటార్ సైకిల్ ఇచ్చేసి పంపిస్తున్నారు. వాళ్ళు ట్రిపుల్ రైడింగ్ చేస్తూ వెళ్తున్నారు. ఈ తెలిసి తెలియక వీళ్ళు డ్రైవింగ్ చేయడం వల్ల, అంటే ఇన్ఎక్స్పీరియన్స్ తో డ్రైవింగ్ చేయడం వల్ల వేరే వ్యక్తి వచ్చి వీళ్ళకు గుద్దాల్సిన అవసరం లేదు. వీరే డ్రైవింగ్ కంట్రోల్ చేసుకోలేక డివైడర్లను గుద్దడము, కరెంట్ పోల్లని యాక్సిడెంట్ చేయడము మనం గమనిస్తున్నాము. రీసెంట్ గా మన 10 రోజుల కింద జరిగిన యాక్సిడెంట్ లో పిల్లగాడు 14 ఇయర్స్ ఉన్నాయి, రోడ్డు డివైడర్ కి గుద్దుకొని తల భాగం ఇంజూర్ అయింది. ఇప్పటికీ కోమాలోనే ఉన్న సంగతి మీకు అందరికీ తెలుసు. ఇకపోతే పెద్దలు కూడా నెగ్లిజెన్సీ ఉంటున్నారు. ఏమాత్రం హ్యాండ్ సిగ్నల్స్ ఇవ్వకుండా రోడ్డు క్రాస్ చేయబోతారు. బండికి ఇండికేటర్ ఉందనే సంగతిని అస్సలు ఎవరు గుర్తించడం లేదు. రైట్ పోవాలా, లెఫ్ట్ పోవాలా, ఆ ఇండికేటర్ అసలు ఏమాత్రం యూజ్ చేయడం లేదు. కార్ డ్రైవర్స్ అయినా అట్లే ఉన్నారు, మోటార్ సైకిల్ డ్రైవర్స్ అట్లే ఉన్నారు. రోజు రోజుకి మనిషి బిజీ అయిపోతున్నాడు సెల్ ఫోన్లో. కనీసం డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఆ సెల్ ఫోన్ పక్కన పెట్టడం లేదు. ఆ సెల్ ఫోన్లో మెసేజ్లు పంపుతూ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తా ఉన్నారు. ఇకపోతే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఆఫ్టర్ 8 మేము చెక్ చేస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ మ్యాక్సిమం పోతూ ఉన్నారు. మేము ఎక్కడైతే వెహికల్ చెక్ చేస్తుంటామో వితిన్ 15 minutes లోనే ఆ రూట్ బంద్ చేసి ఇంకో రూట్లో వెళ్ళిపోతున్నారు. ఇకపోతే ప్రస్తుత రోజుల్లో ఎవరు కూడా రోడ్డు మీద నడిచిపోవడానికి ఎవరు ఇష్టపడడం లేదు.
ప్రతి ఒక్కరు కూడా ఏదో మోటార్ సైకిల్ ఎక్కిపోవడమా, ఆటోలో ఆల్రెడీ 5-6 మంది ఉంటారు, అయినా కూడా సర్దుకొని 20 రూపాయలు అట్లా ఇచ్చి షేర్ ఆటోలో వెళ్ళిపోవడము. ఆటో డ్రైవర్లు కూడా పాన్పరాగు మత్తు పదార్థాలకు ఇదైపోతున్నారు. దాదాపు ఆల్రెడీ 90% బాగానే ఉన్నారు, మినిమం 10% ఆ విధంగా పాన్పరాగు కానీ మత్తు పదార్థాలు సేవించిపోవడము. 2, ఆటో ఈ హెవీ లోడ్స్ ట్రాన్స్పోర్టేషన్ పరిమితి ఉండదు, అయినప్పటికీ కూడా ఐరన్ రాడ్స్ అట్లాంటివన్నీ కూడా పైన ఆటో పైన వేసుకొని పోతూ ఉన్నారు. ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఎమర్జెన్సీ బ్రేక్ వేయాలన్నప్పుడు కంట్రోల్ కాక బ్రేక్ ఆ బండి కంట్రోల్ చేసుకోలేక ఏ లారీలో గుద్దుతున్నారు. ఇకపోతే లేడీస్ పిల్లలకి స్కూల్కి క్యారియర్ ఇవ్వడం కానీ ఇచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కానీ తొందరపాటుతనంతో జాగ్రత్తలు తీసుకోలేక యాక్సిడెంట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు వస్తున్న మోటార్ సైకిల్స్ కూడా బ్యాక్ సీట్ హైట్గా ఉంటా ఉంది. ఎవరైతే లేడీస్ బ్యాక్ సైడ్ కూర్చుంటున్నారో ఆ బండికి వెనకల గ్రిప్ కూడా పెట్టుకోవడం లేదు. సో వీళ్ళు చిన్న యాక్సిడెంట్ జరిగినా లేదంటే సడన్ బ్రేక్ వేసినా కూడా ఆ సీటు ఆ సిస్టమ్ వేరే విధంగా తయారవుతుంది. ఆ హైట్ ఉంటున్న డ్రైవర్ కంటే సీట్ వెనుక హైట్ ఉంటుంది, ఎగిరిపోయి కింద పడ్డము లేకుంటే ముందర పడ్డము చేస్తున్నారు. అదేవిధంగా లేడీస్ వేసుకునే లూజ్ డ్రెస్ కూడా ఒక కారణం అవుతుంది. వాళ్ళ పైన కొంగులు కానీ చీర ఇది కానీ చుట్టుకొని చాలా జరుగుతున్నాయి. దానికి తోడు మెయిన్ రోడ్లకి ఎవరైతే ఎంటర్ అవుతున్నారో అడ్డ రోడ్ల నుంచి వాళ్ళు మెయిన్ రోడ్లకి నేరుగా వచ్చి ఎంటర్ అయిపోతున్నారు. అటువైపు ఇటువైపు వస్తున్నాయి ఏదైనా వెహికల్ గమనించి చేయాలని ఎవరు చూడడంలే. ఎంతెందుకు నిన్న ర్యాలీ చేస్తున్నాము, ర్యాలీలో కూడా ఆ మధ్యలో ఎంటర్ అవుతారు. మధ్యలో వచ్చేసి ఆ పిల్లలు చేస్తుంటారు, పిల్లలు కాలేజ్ పిల్లలు స్కూల్ పిల్లలు చేస్తుంటే మేము ర్యాలీ చేస్తుంటే వాళ్ళ స్కూల్ మానుకొని వచ్చి ర్యాలీలో వాళ్ళు పాల్గొంటుంటే దాంట్లో కూడా ఆ పిల్లల్ని మధ్యలో దూసుకొని పోతుంటారు. ఒక పోలీసు వచ్చి చెప్తే తప్ప వాళ్ళకి అర్థం కావడం లేదు. ఇకపోతే అన్ని నేరో రోడ్స్ ఉన్నాయి కడపలో, ఎక్కువ నేరో రోడ్స్ ఉన్నాయి, మోటార్ సైకిల్స్ ఎక్కువ అవుతున్నాయి. ఏ షాప్కి కూడా పార్కింగ్ ప్లేసులు లేవు. ప్రతి షాపు వాళ్ళ షాప్కి సంబంధించి పార్కింగ్ ప్లేసులు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, కానీ ఏ ఒక్కరు పార్కింగ్ ప్లేస్ పెట్టుకోరు. ఉదయం అయితే మరి టీఆర్ఎల్ ముందర అందరూ బండ్లు రోడ్లకి అడ్డంగా, అంటే ఇతరులకు అడ్డం అవుతుందని వాళ్ళకి తెలుసు, అయినప్పటికీ కూడా ఒక కానిస్టేబుల్ వచ్చి చెప్పేంత వరకు ఆ బండ్లు తీయరు, రోడ్డుకి అడ్డంగా పెట్టి ఆ టీ షాప్ లో కూర్చొని చిట్ చాట్ చేసుకుంటూ ఉంటున్నారు. ఇకపోతే బండ్లు కూడా కొన్న తర్వాత ఎవరు రిజిస్ట్రేషన్ ట్రాన్స్ఫర్ చేసుకోవట్లేదు, ఇంకెవరి పేరు మీదనో ఉంటున్నాయి, ఎవరి పేరు మీదనో ఉంటున్నాయి, ట్రాన్స్ఫర్ చేసుకోరు. ఆ బండి కండిషన్ కూడా చూసుకోరు, బ్రేక్ లైనర్స్ ఎట్లున్నాయి ఏం చూసుకోరు. ఈ విధంగా జరుగుతూ ఉంది. సో ఎనీహౌ ఇప్పటి పరిస్థితుల్లో యాక్సిడెంట్లు ఈ నివారణ అనేది చాలా కష్టతరమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం అబ్జర్వ్ చేస్తే యుద్ధ భూమి కంటే కూడా ఈ యొక్క రోడ్డు మరీ అన్యాయంగా తయారవుతా ఉంది. ఎందుకంటే ర్యాష్ డ్రైవింగ్ కానీ, నెగ్లిజెన్సీ డ్రైవింగ్ కానీ, ఓవర్ స్పీడ్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, తొందరపాటుతనంతో కూడా కొంతమంది తొందరగా వెళ్ళిపోవాలి, అక్కడ ఏమాత్రం పని ఉండదు, కానీ ముందుగా ఓవర్టేక్ చేసేస్తారు, లెఫ్ట్ టర్న్ అవుతారు, ఆడపోయి బండి ఆపి ఏటీలో